ఏయ్ మొత్తానికి బాటిల్ వర్క్ అయిందనమాట. మెడకాయలు ఇరుగుతాయి. అదేంటి సార్ అలా కొట్టేశారు? నేను ఒక డైరెక్టర్, నాకు ఇవన్నీ చాలా మామూలు విషయం. ఇది ప్రాంక్ సార్. ఆ? ఏయ్ అసలు అటు బతుకున్నారు లేదా? వెళ్ళి చూడు. చూస్తున్నా. రే లేవరా, ఉన్నావా? రే లేవరా. ప్రాంక్ చేస్తే ఎవరైనా భయపడతారు, ఇలా ప్రాణాలు తీస్తారా? ప్రాణం పోయిందా? అందుకే ఈ ప్రాంక్స్ అవి చేయొద్దు అనేది. యాక్చువల్లీ ఐఎమ్ సారీ. మీకు కొట్టడం మామూలు విషయం అయితే మావిడికి కొట్టించుకోవడం మామూలు విషయం. సారీ. పోండి సార్. ఐఎమ్ సారీ బ్రో. అయ్యో పర్లేదు, ఇట్స్ ఓకే బ్రో. థ్యాంక్ యూ సో మచ్ భయ్యా. ఇందాక ఏడ్చింది కదా, అది నా గర్ల్ ఫ్రెండ్ భయ్యా. ఓహో, ప్రొఫెషనల్గా మాట్లాడుకుంటున్నాం కానీ పర్సనల్గా అయితే మాట్లాడట్లేదు భయ్యా. మళ్ళీ నీ వల్లనే దానికి ఎక్కర్లేని ప్రేమ వచ్చేసింది భయ్యా. చాలా గ్రేట్. మీరు ఎక్కడి వరకు వెళ్తున్నారు? విజయవాడ. అక్కడ మా యూట్యూబ్ ఛానల్ చాలా ఫేమస్. ఓ అవునా? ఎంతమంది సబ్స్క్రైబర్స్? 5,000. ఓ సూపర్ బ్రో, ఇట్స్ గ్రేట్. మీతో పాటు నేను కూడా రావచ్చా? అందరు నీ మీద కోపంగా ఉన్నారు, నేను వెళ్ళి ట్రై చేస్తా బ్రో. అదిగో వస్తున్నారు. అరే అన్న ఇట్లా మనతో వస్తాడంట, నీకు ఓకే కదా? దెబ్బనేది బాధనేది, డిసిషన్ కూడా నీది. అలా ఎలా తీసుకెళ్తాం? కొట్టడం మామూలు విషయం అంట, మమ్మల్ని కూడా కొడితే ఏం అవసరం లేదు. నేను మాట్లాడతా బ్రో. ఎక్స్క్యూజ్ మీ, ఇంత రాత్రి వేళ ఒక ఆడపిల్ల హెల్ప్ అని వస్తే ఇదే కదా చేయాల్సింది. ప్రాంక్ చేయడం తప్పనట్లేదు, కానీ దీన్నే సోషల్ ఎక్స్పెరిమెంట్ అని పేరుతో రిలీజ్ చేస్తే సూపర్ హిట్ అవుద్ది కదా. ఆలోచించండి రా. ఏమన్నావు బ్రో? అదే హెల్ప్ అని ఒక అమ్మాయి. అది కాదు, దాని ముందు దీన్నే సోషల్ ఎక్స్పెరిమెంట్ అని చెప్తే సూపర్ హిట్ అవుద్ది కదా. భయ్యా మీది బ్రెయినా లేక ఐడియాల మిషనా? ఎవరు ఒప్పుకున్నా మా ఎంబర్ రావాల్సిందే. నువ్వేంటి నా పక్కన కూర్చున్నావు? పో ఇక్కడ నుంచి. ఎంతకాలమే ఈ కోపం? చీ దీని అమ్మ. ఏమైంది బ్రో? దీనికి కొరియన్ పిచ్చి పట్టింది భయ్యా. కొరియానా? మ్యాటర్ ఏంటి? నేను చెప్తా, నువ్వు ముందు చూసి ట్రై చేయరా. పొరపాటున దీని ఫ్రెండ్ ఆ కొరియన్ డీటెయిల్స్ బీటీఎస్ పరిచయం చేసింది. బీటీఎస్ అబ్బా. తోపుగాళ్ళు. అదేలే. డైనమైట్ అదేనా? ఆలే భయ్యా, వాళ్ళని చూపించింది, ఫిగర్స్ బాగున్నాయని చెప్పాను అంతే. వాళ్ళు ఫిగర్స్ కాదురా, అబ్బాయిలు అబ్బాయిలు. చూసావా భయ్యా, వాళ్ళని ఏమన్నా ఇలా దయంలా పడుతుంది. అసలు ఏమడిగింది? గొడవేంటి? గొడవ ఏంటా? వాళ్ళని చూసి ఆ కొరియన్ దేశం పోతా ఉంటుంది, అక్కడికి వెళ్తే ఇన్ని వదిలేస్తుంది కదా. నో డౌట్. అయినా ఎందుకు వదిలేస్తాను రా నిన్ను, వాళ్ళని చూస్తూ బతికేస్తా. అయినా నేను మరీ అంత బ్యాడ్ ఏం కానులే, నేను చెప్పినట్టు చేస్తా అయిపోద్ది కదా. ఏం చెప్పింది భయ్యా? నువ్వే చెప్పవే, ఏం చెప్పావో? వాళ్ళలాగా తెల్లగా చిన్ని కలతో చూస్తూ గడ్డం మీసం తీసేయమని చెప్పా, అంతే. అది భయ్యా, అది ఎవరోలాగా నన్ను మార్పమంటుంది. నువ్వు మారిపోయినా వాళ్ళంత అందంగా అయితే ఉండవులే. చీ దీని అమ్మ జీవితం. నాకు తెలిసిన ఒక అన్న ఉన్నాడు, వాళ్ళని డైరెక్ట్గా చూశాడంట. అన్నతో సార్ మాట్లాడతారా? హా సార్, మాట్లాడదాం. అన్నా, ఇక్కడ ఒక అమ్మాయి కొరియన్ అంటే పడి చచ్చిపోతుంది, కొద్ది నువ్వు చెప్పన్నా. అమ్మా చీకిసిన మొక్కలు, చాపిసిన కళ్ళు,
సినిమాల్లోనే. అవునా? హా, అవును. సరే సర్లే, ఇంత చెప్పాక కూడా ఇంకా నీ ఇష్టం, నీకు నచ్చినట్లు ఉండు. భయ్యా నువ్వు నా పాలిట దేవుని భయ్యా. కలిసిన కక్కుర్తిలో కారు పాటు చేయకండి. కొద్దిగా నువ్వు పోనీ భయ్యా. సరే బ్రో. ఏమైందిరా? నీకైనా బాగున్నాడా? బాగా బలిసినోడా? చెప్పరా. ఒక మూవీ స్టారు అలా కారులో దిగి తనకిష్టమైన వస్తువులన్నీ కొనిపెడితే ఎలా ఉంటుంది? ఏడిసినట్టు ఉంటది. అదే జరిగింది. అయితే ఇప్పుడు నీకు నేను జ్ఞానోదయం చేయాల్సిన టైం వచ్చింది. నువ్వు చాలా విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. సారీ, చాలా జాగ్రత్తగా ఉండాలి. తను వాడి కోసం నిన్ను అవాయిడ్ చేస్తుంది. హలో రే ప్రశాంత్, రేపు మనం లాంగ్ డ్రైవ్ అనుకున్నాం కదా, కొంచెం క్యాన్సిల్ చేయరా. ఏమైంది? రాధాకేదో ఇంపార్టెంట్ వర్క్ పడిందంట, నేను పక్కా ఉండాలంట్రా. నీకు డౌట్స్ వస్తాయి, కోపం వస్తుంది, వాటిని అక్కడే ఆపేయి. అన్నీ మూసుకుని సరే చెప్పాలి. పర్లేదులే, దాంతే ఉంది. నెక్స్ట్ టైం ప్లాన్ చేద్దాం. సో స్వీట్, నేను చాలా లక్కీ. లవ్ యూ. లవ్ యూ టు. నెక్స్ట్ థింగ్ ప్రైవసీ. ఒక్క నిమిషం, నేను ఇప్పుడే వస్తా. తన మొబైల్ నీ పక్కనే ఉంటుంది, నీకు దాన్ని ముట్టాలని ఉంటుంది. ముట్టకో. ముట్టేశావా పొరపాటును కూడా తన మెసేజ్లు ఓపెన్ చెయ్యకు. చెయ్యకు చెయ్యకు చెయ్యకురా. ఎందుకురా చేసావు? చేస్తే చేసావు కానీ ఆ బెస్టీ గడి కాంటాక్ట్ మాత్రం ఓపెన్ చేయకు. ఈ అప్ప చెప్పాను కదా. చూసావుగా, అన్నీ మూసుకుని నవ్వుతూ మొబైల్ ఇచ్చేయి. అస్సలు క్వశ్చన్ చేయొద్దు. మొబైల్ మర్చిపోయావు. సరే వెళ్దామా? ఈడేటి ఎంత నీరసంగా వస్తున్నాడు? ఈరోజు ఏమైందిరా? చెప్పరా. మీకేంట్రా ఎంత ఇంట్రెస్ట్? ఎంటర్టైన్మెంట్ రా, ఎంటర్టైన్మెంట్. ఏరా, అంతా ఓకేనా? నా లైఫ్ లవ్ టుడే ఆ బేబీ మూవీస్లో తయారైంది. రేయ్, ఆ మూవీస్ వచ్చిందే రియల్ లైఫ్ నుంచి. ప్రతి లవ్ స్టోరీ అలాగే ఉంటుంది, అందుకే బ్లాక్ బాస్టర్ హిట్లు అయ్యాయి. సరే, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? ఇలాంటి టైంలోనే గొడవలు స్టార్ట్ అవుతాయి, అందుకే ఆచితూచి అడుగేయాలి. లేకపోతే ఏముంది, బ్రేకప్. అందుకే ఏం చేసినా అన్నీ మూసుకుని ఉండాలి. అసలే వాడు బెస్టీరా, వాడిని అస్సలు నమ్మొద్దు. నీ పిల్లని నువ్వే కాపాడుకోవాలి. పదరా. వాడితో ప్రతి పిక్కు పెడుతుంది, నాతో మాత్రం అస్సలు పెట్టదు. ఏ, నా ఫేస్లో ఏమైనా ప్రాబ్లం ఉందా? ఫేసే ప్రాబ్లం అయితే ప్రాబ్లమ్స్ ఎలా ఫేస్ చేస్తారో నువ్వు. అవును గురు, తర్వాత ఏమైంది? యుద్ధం మొదలవుతుంది. హే దీక్ష, హే హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. నీ బర్త్డేకి వచ్చింది నేను ఒక్కడనేనా? కాదు, నువ్వు రాదా. మేమిద్దరం సరిపోద్దా? నాకు మీ ఇద్దరు చాలబ్బా, మీ ఇద్దరితోనే సెలబ్రేట్ చేసుకోవాలని ఉంది.
ఏంటి మొత్తం సేవింగ్స్ అని పెట్టుకున్నావా? తనే లైఫ్ అనుకున్నప్పుడు తనకన్నా ఏం ఎక్కువ చెప్పు. నీకో సర్ప్రైజ్. ఏంటది? ప్రశాంత్, నీకేమైనా పిచ్చా? నువ్వు గిఫ్ట్ కొనకపోతే నేనేమైనా అనుకుంటానా? హాయ్ బ్రో. హాయ్ బ్రో. హే Hi. దీక్ష, హ్యాపీ బర్త్డే Thank మై you. డియర్. ఐ హ్యావ్ ఎ సర్ప్రైజ్ ఫర్ యూ. ఒకసారి నీ హ్యాండ్ ఇవ్వు. చాలా బాగుందిరా. సరేరా వస్తా. వెయిట్, కేక్ ఏదో అనుకున్నట్టుంది. పోయింది బ్రో, పోయింది. యా సరే మరి నేను వెళ్ళొస్తా. ఈవినింగ్ అలా కలుద్దాం. ఓకేరా, వన్ సెకండ్, హ్యాపీ బర్త్డే. బాయ్. ఎన్నిసార్లు చెప్తావు బ్రో? ఆల్రెడీ చెప్పావుగా, ఏదో వర్క్ అన్నావు. ఓకే బాయ్ బ్రో. బాయ్. అసలు ఏం జరుగుతుంది ప్రశాంత్? ఏం జరిగింది? సడన్ గా నీ బిహేవియర్ మారిందేంటి? నాదా? బానే ఉందిగా. అస్సలు బాలేదు. ఇప్పుడు ఏమైందని అంత సీరియస్ అవుతున్నావు? నువ్వు హ్యాపీ, తను హ్యాపీ. తను ఇచ్చిన గిఫ్ట్ కూడా చాలా బాగుంది, నీకు చాలా బాగా నచ్చింది కదా. చాలా తేడాగా మాట్లాడుతున్నావు ప్రశాంత్. సర్లే, ఈరోజు నీ బర్త్డే, హ్యాపీగా ఉండు. ముందు మ్యాటర్లోకి రా. ఏం లేదు మా, ఏంటి నీ ప్రాబ్లం? వాడే నా ప్రాబ్లం. వాడు నా బెస్టీరా. నీకన్నా ముందు నుండి నాకు వాడే ఫ్రెండ్. బెస్టీ అన్నావంటే నీకు మర్యాద కూడా చెప్తున్నా. వాడి పేరెత్తిన నాకు వద్దులే. అసలు నీకెందుకు ఇంత కోపం వస్తుంది? చెప్పాను కదా వాడు నా ఫ్రెండ్ అని. కానీ లైఫ్ మాత్రం నాతోనే షేర్ చేసుకుని ఉంటున్నావు, వాడితో అయితే కాదుగా. అవును, అయితే ఏంటి? ఇప్పుడు ఏం జరిగిందని ఇంత సీన్ చేస్తున్నావు? సీనా? నువ్వు చేసేవని నీకు నార్మల్ కదా. ఏం చేసావా చెప్తా విను. నాతో దిగిన ఒక్క పిక్ అయినా పోస్ట్ చేసావా? లేదు. కానీ వాడితో మాత్రం కొల్లాబై మరీ పోస్ట్ చేస్తావు. నేను బ్రతిమాలితే కానీ స్టోరీ పెట్టావు, అది కూడా ప్రైవసీలో. దాంట్లో నేను ఒక్కడనే ఉన్నానేమో అని డౌట్. నువ్వు దాచిపెడుతుంటే నన్ను విడిచిపెడుతున్న ఫీల్ వస్తుంది. ప్రశాంత్, అది కాదురా. ఏంటే కాదు? నా మనీ మొత్తం ఊడ్చి నీకు గిఫ్ట్ తెస్తే దానికి నీకు కోపం వస్తుంది. వాడు బొక్కలో గిఫ్ట్ తెస్తే వావ్ వండర్ఫుల్ వంకాయ. అరే, నీ డబ్బులు వేస్ట్ చేయడం ఎందుకని? నా పాటలేవో నేను పడతాను కదా. ప్రేమతో తెచ్చానన్నా కొంచెం కన్సర్న్ కూడా లేదు నీకు. అసలు నా ఉద్దేశమే అది కాదు. నువ్వు తప్పుగా అనుకుంటున్నావు మమ్మల్ని. ఓ అవునా? అందుకేనా చాట్లో కన్న, బుజ్జి, నాన్న, బంగారం అవన్నీ చూస్తుంటే నాకన్నా వాడే నీకు ఎక్కువని అర్థమవుతుంది దీక్ష. అంటే నువ్వు నా ఫోన్ చెక్ చేసావు అనమాట. ఇప్పుడేంటి తప్పు నాదని ప్రూవ్ చేయాలనుకుంటున్నావా? సో నన్ను స్పై చేసావు. అవును చేసా. ఇప్పుడేంటి వాడికన్నా నేను ఎక్కువని ఒక్క మాట చెప్పు. నాకు వాడు కూడా ఇంపార్టెంటే. అదే కదా, నేనెక్కువని మాత్రం చెప్పావు. బొక్కలలో
పోతే పోని. లవ్వు లేదు, కొవ్వు లేదు. తెల్లారిపోయిందా? హా, భయ్యా మీరు వెళ్ళాల్సింది ఇటు, మేము ఇలా వెళ్ళిపోతున్నాం, సరేనా? బాయ్ బ్రో. బాయ్ బ్రో. బాయ్ సార్. బాయ్. థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా లిఫ్ట్ అడిగిపోదాం. భయ్యా లిఫ్ట్. 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 ఓ, ఇద్దరున్నారా? బ్రో లిఫ్ట్ కావాలా? అవును బ్రో. ట్రిపుల్స్ ఓకేనా? కూర్చో. ఒక్క నిమిషం, నేను ఇక్కడే ఎదరా దిగేస్తాను, మీరు మధ్యలో కూర్చోండి బ్రో. సరే బ్రో. జరుగు. పోనీ పోదామా? థ్యాంక్ యూ సో మచ్ బ్రో. మీరు లేకపోతే ఏమైపోవాడినావు. ఇట్స్ ఓకే బ్రో. బ్రో ఏం చేస్తున్నారు బ్రో? ఏం కాదు బ్రో, మేము చూసుకుంటాం కదా. చూసుకోవడం ఏంట్రా? నైట్ నుంచి ఎదుగుతున్నాం, ఎవరు దొరకడం లేదు. లక్కీగా నువ్వు దొరికావు. రే దొరకడం ఏంట్రా? ఏం చేయబోతున్నారా? యాక్చువల్లీ నువ్వు వెళ్ళాల్సిన దారటు, మనకి మధ్యలో చిన్న పని ఉంది, అది చూసుకుని వెళ్ళిపోదామే. రే బండి తుప్పల్లోకి పోనీరా. రే అక్కడ పెళ్ళాపాలరా. సంగతి